హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నిన్నటి తరువాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను. ఒక్కసారి వచ్చి వాలినంత మాత్రాన బుద్ధిమతాం వరిష్ఠుడైన స్వామికే ఇంత అజ్ఞాన రూపపతనం వచ్చిందే. సతతము ఆ కూటమునందే ఉండే రావణుడెంత అహంకారం మమకారాల్ని పొందాలి. అంతా పొంది అలా సంచరించటంలో ఆశ్చర్యమేముంది? అయితే స్వామికి రావణునికి ఉన్న భేదమే స్వామి స్మృతిని కలిగించింది. తన ఆలోచనకు తానే పశ్చాత్తాపాన్ని పొందేటట్లు చేసింది. ఏమిటా భేదం? స్వామి పరాశక్తి స్వరూపమైన సీతాన్వేషణలో ఉన్నాడు. శ్రీమాతా స్వరూప సీతాధ్యానంలో ఉన్నాడు. ఆ తల్లి కూడా కూటస్థ అని నామముంది. ఇక్కడ కూటమంటే విశ్వసమూహాల స్థితి. ఆమె దాని యందు అధ్యక్షం వహించి సాక్షిగా ఉంటుంది. అట్టి తల్లి అజ్ఞాన కారణ కూటస్థుడైన స్వామికి శృతిని కలిగించింది. తానెవరి గురించి ఆలోచింపవలెనో, తానెవరి సామర్థ్యాన్ని నమ్మి ప్రవర్తించాలో, తానెవరి కార్యార్థము వచ్చానని అనుకొనాలో ఆ జ్ఞానాన్ని కలిగించింది. వెంటనే రామాభ్యుదయం జ్ఞాపకానికి వచ్చింది. సరే, ఈ రాత్రి వేళ పట్టణంలో ఎలా ప్రవేశించాలి అని ఆలోచించాడు. శరీరాన్ని సంక్షేపించి పిల్లి పరిమాణం మాత్రంగా సంచరిస్తానని అనుకున్నాడు. ఇక్కడ మహర్షి పృషదంసకమాత్ర అని ఊరుకోలేదు. బభూవాద్భుత దర్శన పృష్ఠదశంకః అంటే రుద్ర అని అర్థం. స్వామి ఇప్పుడు రుద్రాంశతో శత్రుకర్షణుడవుతాడు. అలాగే అహంకార రూప అజ్ఞానం నశిస్తే కనిపించేదంతా అద్భుతమే అవుతుంది. విశ్వరహస్యం తెలుస్తుంది. అనంత విశ్వంలో తన స్థానం తెలుస్తుంది. కూట జ్ఞానం నశించిన స్వామి అద్భుత దర్శనుడైనాడు. లంకాపట్టణంలో ప్రవేశిస్తాడు. ఇక్కడ వాల్మీకి మహర్షి లంకాపట్టణాన్ని వర్ణించే తీరు దాని బాహ్య ప్రకృతిని చెబుతుంది. బంగారు పూత పూసిన గోడలు, బలమైన కోటలు, అత్యున్నతమైన ప్రాసాదాలు, నవరత్నాలు పొదిగిన హరమ్యాలు, తీర్చిదిద్దిన రాజవీధులు ఇవి మాత్రమే తరచు కనిపిస్తాయి. అయోధ్యాపుర వర్ణనలో మనుషులు కనిపిస్తారు. వారి స్వభావ వైవిధ్యం చెప్పబడుతుంది. సంస్కృతులు, సాంప్రదాయాలు వర్ణింపబడతాయి. స్వామి లంకాపుర దర్శనం చేస్తున్నాడు. గంధర్వ నగరంలా ఉందిట. అది మహాపురిట. దానికి 15 ప్రాకారాలున్నాయట. 15గా లేవట. 7, 8 విడిగా ఉన్నాయట. స్ఫటిక తలములతో పూటం పెట్టిన బంగారు అలంకారాలతో ఉన్నాయట. ఇది బాహ్య దృష్టి. మరి ఆంతర్యం ఇది కాదు. సీత అధిష్ఠించిన లంకను స్వామి దర్శిస్తున్నాడు. ఆమెను చేరటం కొరకు మహాయోగి ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు ఈ భూమి కల స్థితి వేరు. వాటిని అతిక్రమించే క్రమం వేరు. వీటిలో మొదటి 7 అజ్ఞాన భూమికలు. వీటిని మోహభూమికలంటారు. అలాగే జ్ఞానభూమికలు 7. జ్ఞానభూమిక అంటే జ్ఞానస్థితి కారణ భూమికలని మాత్రమే అర్థం. బ్రహ్మ వస్తువును కూడా భూమాస్వరూపంగా నిర్దేశించారు కనుక అది 8వ భూమిక. అంతేకాదు, స్వామి లంకాపట్నాన్ని చూసేయడనలేదు. మహర్షి ఏమన్నారు? మహాపురి అన్నారు. అంటే శ్రీమన్నగరం అని అర్థం. శ్రీమన్నగరం అంటే స నుండి హా వరకు, అంటే మూలాధారం నుండి ఆజ్ఞాకమలం వరకు కల స్వరూపం. ఆజ్ఞాకమలంలో శక్తి ఉంటుంది. ఆ పైది సహస్రారం. ఈ ఆజ్ఞాకమలం వరకు కల స్వరూపం లోనివి ఈ ఆజ్ఞాకమలం వరకు కల స్వరూపంలోనివి ఈ 15 ప్రాకారాలుట. ఇది స్వామి చూస్తున్న ఆ తల్లి ఉన్న లంకా స్వరూపం. అందుకనే అచిత్యం అద్భుతాకారమైన ఆ లంకను చూసి విష్ణుడయ్యాడట. వైదేహీ దర్శనోత్సాహకుడై పృష్ఠుడయ్యాడట. ఎంత మాట! సాధకుడు సాధ్యాన్ని పొందితేనే పృష్ఠుడవుతాడు. కాకుంటే
భువన సౌందర్యం అతన్ని ఆనందింపచేయలేదు. అందుకని స్వామి ఆరవదైన ఆజ్ఞాకమలంలో వైదేహి దర్శనం కోసం ఉత్తుకపడి విష్ణుడవుతాడు. ఎందుకని? తాను చూడదలిచినది కామేశ్వరీదేవిని. శ్రీ విద్యా సాంప్రదాయంలో ఆమెనే వైదేహి అని వ్యవహరిస్తారు. ఆమె దర్శనాన్ని కామేశ్వరునితో కలిసి సహస్రారంలో చెయ్యాలి. ఆజ్ఞాకమలంలో ఆ తల్లి యోగినిగా మాత్రమే కనబడుతుంది. అందుకని వైదేహి దర్శనోత్సాహుడవుతున్నాడు, విష్ణుడవుతున్నాడు. బుద్ధిమంతుడైన సాధకుడు ఈ విష్ణుస్థితిలోంచి బయటపడతాడు. కనుకే రామ పరాక్రమం జ్ఞాపకం వచ్చింది, లక్ష్మణి విక్రమం జ్ఞాపకానికి వచ్చింది. అప్పుడు మనసుకు ప్రీతి కలిగింది, ఉత్సాహవంతుడై బయలుదేరాడు. లంకా దర్శనం అయ్యింది. ఈ రోజుకి ఎక్కడితో ఆపుతున్నాను, మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.